ఏంటి నవగ్రహాలు అయ్యి ఎప్పుడు పెట్టారు? ఇది గుడి ఈ గుడి ఈ గుడి పాత కొత్త ఎన్నాళ్ళు అయింది ఇక్కడ? ఇంచుమించు 100 సంవత్సరాలు చిల్లర అయిపోతుంది ఇక్కడ. నాన్నగారు చేశారు, ఇది మా నాన్నగారు చేశారు. అప్పుడు లోపల లింగాలే ఉండి లింగాలే లోపల స్వయంభూ లింగాలు ఉన్నాయి కదా, అయ్యా అయ్యే ఉండి. అయితే చాలా పురాతనదైంది అనమాట. పురాతనదైంది, ఈ మధ్యలో కట్టారేమనుకుంటున్నాను నేను. ఓం నమ శివాయ. విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం స్వయంభూ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. స్థల విశిష్టత: ఈ ఆలయంలోని శివలింగం ప్రకృతి సిద్ధంగా వెలిసిన లింగం, అందుకే దీనిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అభివృద్ధి: ఇటీవలి కాలంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని స్థానిక భక్తులు, దాతల సహకారంతో ఎంతో అందంగా అభివృద్ధి చేశారు. ఉత్సవాలు: ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆ సమయంలో అగనంపూడి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కార్తీక మాసంలో కూడా ఇక్కడ ప్రత్యేక దీపోత్సవాలు నిర్వహిస్తారు. ప్రశాంతత: ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలు ప్రశాంతంగా ఉండి ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు అనువుగా ఉంటాయి. చిరునామా: ఈ ఆలయం అగనంపూడిలోని రవాడా వెళ్ళే దారిలో స్వయంభూ కాశీ విశ్వేశ్వర ఆలయం, రవాడా, విశాఖపట్నం ఉంది. ప్రశాంతతకు అనువైన చోటు. చుట్టుపక్కల భూములన్నీ స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉన్నవి.